హాయ్ అండి, రక్షశ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. నేను లైవ్లో చాలామంది అడిగారు తెల్లపట్టు అంటే ఎలా ఉంటుందండి. సో చూపిస్తున్నాను చూడండి. తెల్లపట్టు అంటే చిన్న చిన్న పచ్చిరొయ్యలండి. సో బేబీ అన్నమాట, చిన్నవి అన్నమాట. దీన్ని మా సైడు ఆంధ్ర సైడు, వెస్ట్ గోదావరి సైడు కూడా తెల్లపట్టు అంటాం అన్నమాట. సో దీన్ని అయితే శుభ్రంగా వాటర్ వేసి కొంచెం ఇసుకుంటుందండి. సో కాబట్టి దాన్ని బాగా కడగాలన్నమాట. 2-3 టైమ్స్ కానీ ఒక 4 టైమ్స్ అయినా బాగా కడగాలన్నమాట. సో నేను కడిగేసానండి. సో వాటర్లో ఉంది ఇప్పుడు తెల్లపట్టు. సో దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మా సైడ్ బాగా దీన్ని వండుకుంటాము, మామిడికాయ వేసి అవి వండుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏ వెజిటేబుల్ అయినా వేసుకొని వండుకున్నా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దామండి. తెల్లపట్టు, అలాగే ఎగ్స్ 2, అలాగే ఉల్లిగడ్డలు, ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో వీటిని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండిల్ అయితే పెట్టుకుందామండి. బాండిల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఎగ్స్ని రెండు ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసాను. సో ఫ్రై చేసేస్తే మనకి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ లాగా కొంచెం వేగాలన్నమాట. కోడిగుడ్ని ఎందుకో అట్లా 2 కింద చేశానంటే కొంచెం చూడడానికి మనకి లుక్ బాగుంటుంది. అలాగే ఉప్పు కారం అన్నీ కూడా మనకి ఎగ్స్కి పడతాయి అన్నమాట. మసాలా అన్నీ కూడా పడతాయి. అందుకని చెప్పేసి నేను అలా వేపుతున్నాను. ఎగ్స్ అయితే కనుక 2 సైడ్స్ కట్ చేసుకుని 2 కింద కట్ చేశాను కదా. సో ఇప్పుడు బాండిలో ఉల్లి ముక్కలు వేసాను, ఆయిల్ వేసి, ఉప్పు వేసి, కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గ పెట్టాలండి. ఆయిల్లో కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో వాటర్ అయితే వేయమండి, జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము. సో కాబట్టి శుభ్రంగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే పసుపు, ఉప్పు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తెల్లపట్టుని అందులో వేస్తున్నాం అన్నమాట. తెల్లపట్టు వేసి బాగా వేపాలి. నన్ను చాలామంది అడుగుతున్నారండి లైవ్కి వెళ్ళినప్పుడల్లా, మీరు ఏం కర్రీ అంటే తెల్లపట్టు అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో అందుకని అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఈ కర్రీ అయితే చేశాను అనమాట, ఈ రెసిపీని. సో చూడండి, మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. మీకు బాగా ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మీషోలో కూడా దొరుకుతుందండి మీకు. ఇది ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉంటుంది. సో చూడండి, మనం ఉల్లిగడ్డలు బాగా వేపేస్తున్నాం కదా, బాగా మగ్గ పెట్టాలన్నమాట. ఆయిల్ వేసి బాగా మగ్గ పెట్టాను. సో నేను ఇది సరిగ్గా కొంచెం అటు ఇటుగా వెళ్తుందండి, హ్యాండ్తో తీస్తున్నాను వీడియో అయితే. సో అందువల్ల ఒక పక్క చేయడం వల్ల అలా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఆయిల్లో మగ్గుతూ ఉందన్నమాట. ఉల్లి ముక్కలు అలాగే తెల్లపట్టు 2 కూడా బాగా మగ్గపెట్టుకొని బాగా ఇది ఆయిల్లో మగ్గపెట్టాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి, ఎండుమిర్చి కూడా వేసిందే బాగా పొడి చేసామండి. అది 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. అది కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడైతే మాత్రం బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారము అన్నీ, ఎగ్స్ అన్నీ కూడా మనం అందులో యాడ్ చేసేయాలి. కారము, ధనియాల పొడి, ఎగ్స్ ముక్కలు అన్నీ యాడ్ చేస్తానండి. సో ఇప్పుడైతే బాగా సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకోవాలి. ఇంకా మొత్తం అంతా కూడా పొడిలాడుతూ ఉంటుందన్నమాట. సో సూపర్గా తయారైపోతుంది. యమ్మీగా తినేయడమేనండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది అండి. మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా ఇది చేసుకుంటారనమాట. చూడండి, రెడీ అయిపోయింది. సూపర్ కదా. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి కర్రీస్ ఎన్నో మీ దగ్గరికి తీసుకొస్తాను, రెసిపీస్. సో ఫ్రెండ్స్, ఈ తెల్లపట్టు అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. మామిడికాయ వేసి వండుకున్నారంటే అస్సలు వదలరు. తెల్లపట్టు అన్నది ఇది ఎండిపట్టు అండి. పచ్చిపట్టు కూడా దొరుకుతుంది, కానీ పచ్చిపట్టు మనకి ఇటు సైడ్ అవైలబుల్ ఉండదు. సో కాబట్టి మామిడికాయ వేసుకొని, చింతకాయ వేసుకొని వండుకున్న, బెండకాయ కానీ వంకాయ కానీ ఇందులో వేసుకున్నా కూడా కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మళ్ళీ లైవ్లో మరి కలిసినప్పుడు మీరే చెప్తారు, అక్క సూపర్గా ఉంది కర్రీ అని చెప్పేసి మీరే చెప్తారు నాకు. సో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చే రెసిపీ అండి. మంచి కర్రీ అండి ఇది. ఎగ్స్ వేసి వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది.
సో ఇంకా ఎందులో వేసుకున్నా బాగుంటుంది అంటున్నాను కదా, వంకాయలో వేసుకోవచ్చు, ములక్కాడలో వేసుకోవచ్చు, ఎందులో వేసుకున్నా సూపర్గా ఉండే కర్రీ అన్నమాట అండి ఈ తెల్లపట్టు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.